నెల్లూరు ఆర్ట్ ఎగ్జిబిషన్ గ్రూప్ షో సీజన్ 3. ఈ గ్రూప్ షోలో 8 మంది ఆర్టిస్టులు పాల్గొంటున్నాము. 8 మందిలో 3 ఆర్టిస్టులము, నేను, నా పేరు అమిర్ జాను, సుందరు, శేష అనే మేము ముగ్గురము ఎన్టీఆర్ వర్ధన్ సందర్భంగా ఎన్టీఆర్ పెయింటింగ్స్ 30 పెయింటింగ్స్ డిస్ప్లే పెడుతున్నాము. కొరవ ఆర్టిస్టులు అన్నపూర్ణ గారు తాంజూర్ పెయింటింగ్ మీద మరియు యాక్రిలిక్ పెయింటింగ్స్ కానివ్వండి, ఆమె అనేక రకాల్లో ఒక 5-6 రకాల్లో పెయింటింగ్స్ పెట్టున్నారు. అదేవిధంగా లక్ష్మీ సన్నిహిత ఆమె ల్యాండ్స్కేప్స్, తర్వాత దేవుడి బొమ్మలు అవన్నీ కూడా ఆమె డిస్ప్లే పెట్టినారు. తర్వాత శ్రీనాథ్ గారు ఈయన కాఫీ పెయింటింగ్స్ మీద కొన్ని పెయింటింగ్స్ శిల్పాలు అవన్నీ కూడా కాఫీతో వర్క్ చేసి పెట్టినారు. బాలకృష్ణ ఈయన కృష్ణుడు కాన్సెప్ట్ మీద కృష్ణుడు బొమ్మలు పెట్టినారు. అదే మా సునీత మేడం గారు ఈమె న్యూరల్ ఆర్ట్, కొన్ని ల్యాండ్స్కేప్స్ అవన్నీ కూడా డిస్ప్లే పెట్టినారు. ఈ ఎగ్జిబిషన్ 18వ తేదీ ఈ రోజు నుంచి 18, 19, 20, 21 4 రోజుల పాటు మంగళవారం దాకా ఎగ్జిబిషన్ మార్నింగ్ 9 to నైట్ 9 దాకా కొనసాగుతుంది. నగరంలోని ప్రతి ఒక్కరూ ఈ పెయింటింగ్స్ చూసి మమ్మల్ని ప్రోత్సహించాలి. పిల్లల్ని అయితే స్కూల్స్ వారు చాలా రకరకాల మీడియాలో చేస్తున్నారు కాబట్టి పెయింటింగ్స్ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకు ఒక అవగాహన కలిగించే విధంగా ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్ అందరూ చూపించాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారు, పవన్ రెడ్డి గారు, అందే శ్రీనివాసులు గారు, నర్సయ్య గారు వీళ్ళ ద్వారంలో ఓపెనింగ్ జరిగింది. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం అండి, నా పేరు అన్నపూర్ణ. మేము ఒక 5-6 మంది ఆర్టిస్టులు గత 20 ఏళ్ళుగా ఏదో ఒక రూపంలో ఎవ్రీ ఇయర్ ఆర్ట్ ఎగ్జిబిషను, ఆర్ట్ క్యాంపు అట్లా ఏదో ఒకటి టౌన్ హాల్ ప్రెమిసెస్లో చేస్తూనే ఉన్నాము. అండ్ రీసెంట్గా ఇప్పుడు మళ్ళీ కలర్స్ ఆఫ్ నెల్లూరు అని చెప్పేసి మా 4-5తో పాటు ఇంకా ఎక్స్ట్రా ఆర్టిస్టులతో కూడా కలిపి ఈరోజు టౌన్ హాల్లో మళ్ళీ గ్రూప్ ఎగ్జిబిషన్ సీజన్ 3గా పెట్టుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉన్నాయి. ఇట్లాగే ఇంకా నెల్లూరులో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. అందరూ కూడా మాతో కలిసి వచ్చి ఇంకా పెద్ద షోస్ చేసి అందరూ పుర ప్రజల్ని మెప్పించాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఇక్కడికి అందరూ వచ్చి మా పెయింటింగ్స్ని చూసి వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళ ఇవి కూడా తెలియజేస్తే సంతోషం. థ్యాంక్ యూ.